అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జోజినగర్ కూల్చివేతల బాధితులను విజయవాడ వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలిశారు. పోలీసుల సమక్షంలో రౌడీలు ఇళ్లు కూలగట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందా, పెట్టుబడిదారుల వైపు ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే వారి తరపున వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. ఏ ఒక్క వ్యక్తికో 100 కోట్లు ఖరీదు చేసేటటువంటి భూమి దారాదత్తం చేస్తారా? 43 కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందా? ఎవరి పక్షాన ఉంటారు? పేదల పక్షాన ఉంటారా, లేకపోతే పెట్టుబడిదారులు కబ్జాకోరుల పక్షాన ఉంటారా? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దీనికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఊరుకుంటే విజయవాడ నగరంలో ఖరీదైనటువంటి లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి భూములన్నీ కూడా గద్దెలు తన్నుకెళ్ళడానికి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. దీన్ని ఈ బుల్డోజర్లు వచ్చి పోలీసుల సమక్షంలో రౌడీలందరూ కూడా వేరు విహారం చేసి ఇళ్లని కూలగొట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.